హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సండే అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఈరోజు వచ్చేసి ఇదిగోండి లేవగానే ఇలాగ మాకు దేవుడి గది అయితే కనిపిస్తుంది అనమాట. కిచెన్లోకి వచ్చేసానండి. నైటే కిచెన్ అంతా క్లీన్గా పెట్టేసుకున్నాను. సండే అంటే కొంచెం లేట్గా లేసిన ఇబ్బంది ఉండదు కదా అని మొత్తం అన్నీ ఇలా క్లీన్ చేసేసుకున్నానండి. అంట్లు కూడా నిన్న నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఈ రోజు వచ్చే పొద్దున్నే మార్నింగ్ లేవగానే లెమన్ వాటర్ తాగుతాం కదండి. లెమన్ వాటర్ అయితే తాగేసి మా సండే వచ్చేసరికి స్పెషల్ ఏంటంటే మార్నింగే బట్టలన్నీ ఉతికేసుకుంటాం అనమాట. మామూలుగా అయితే వంట సెక్షన్ కొంచెం లేట్గా ఉంటుంది కాబట్టి బట్టలన్నీ లెమన్ వాటర్ అయితే తాగేసి బట్టలు అయితే ఆల్రెడీ మార్నింగ్ లేవగానే మిషన్లో వేస్తానండి. దాని పని చేసుకుంటుంది కదా. ఈ లోపు ఇవన్నీ అయిపోయేలోపు అవి రెడీ అయిపోతాయండి. లెమన్ వాటర్ తాగేసి పైకైతే వెళ్ళి బట్టలు ఆరేసి కోల్డ్ సెక్షన్ ఒకటి ఉంది కదండి, కోల్డ్ చూసుకోవాలి. అలాగే మొక్కలకి నీళ్ళు అయి పోసుకోవాలి. ఇదిగోండి మామూలుగా మా కోల్డ్ది టైమింగ్స్ అయితే మార్చేసామండి. మార్నింగ్ అయితే పెట్టగానే మేత సరిగా తింటలేదని 11కి అలా పెట్టమని చెప్పారనమాట మా వారు. ఇంకా దాటి పని అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. ఇంకోండి మొక్కలకైతే నీళ్లు పోసేస్తున్నాను. ఈరోజు పొయ్యి కూడా లేట్గా అంటిస్తాను అనమాట. ఎందుకంటే ఇంకా పిల్లలు లేవలేదండి. వాళ్ళు లేసేసరికి 7, 8 అలా అయిపోతుంది. అందుకని ఈ లోపు పై పనులన్నీ కంప్లీట్ చేసుకుందామని పైకైతే వచ్చేసాను. బట్టలు అయితే ఆరేస్తానండి. మొక్కల పని కూడా అయిపోయింది. ఇప్పుడైతే కిందకి వెళ్ళి టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి పొంగల్ అనమాట. మా అత్తయ్య గారిది చెన్నై, అక్కడ పొంగల్ ఫేమస్ అనమాట. వాళ్ళు మానేసినా మాకు మాత్రం అది అలవాటు అయిపోయిందండి. మంత్లీ ఒక వీక్ అయినా సరే నేను పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇదిగోండి మా నూరువరాల చెట్టుకి అయితే మొగ్గలు వచ్చేస్తున్నాయి చక్కగా. చూసారా, బట్టలు అయితే ఆరేస్తానండి. ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి వంట సెక్షన్లోకి అయితే దిగాలన్నమాట. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని పెసరపప్పు లైట్గా వేపుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. లైట్గా ఇది ఫ్రై చేసేసుకున్న తర్వాత బియ్యం పోసేసి అందులో నేను దీనికైతే రేషన్ బియ్యం అయితే వాడతానండి. ఎందుకంటే ఇది కొంచెం జిగురుగా ఉంటే టేస్ట్ అన్నది బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇలా కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇది ఒక 15 మినిట్స్ నానితే కుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత కుక్ చేసేసుకున్నాను. చూడండి, ఇందులో అయితే ఇప్పుడు తాలింపు వేసేసుకుంటే మనకు పొంగల్ అన్నది రెడీ అయిపోద్ది. రండి తాలింపు అయితే చూసేద్దాము. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి కంపల్సరిగా మిరియాలు అయితే వేసుకోవాలండి. మిరియాలు వేసుకుంటే దీనికి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే మా పిల్లోడైతే మిరియాలు అయితే ఏరేస్తాడు. కానీ మిరియాలు తినడం వల్ల ఏంటంటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. చూడండి, జీలకర్ర, అలాగే వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు ఇలాగా కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. జీడిపప్పు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసేసుకుంటే తాలింపు అన్నది రెడీ అయిపోతుందండి. తినగలిగే ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. కాకపోతే మా పిల్లలు నెయ్యి తినరని నేనైతే దాన్ని వేయట్లేదండి. సో మన పొంగల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ పొంగల్ అయితే రెడీ అండి. ఓకేనండి, రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.